చూశాను నేను. జగన్ ఉన్నాడు, బాగా ఉన్నాడు. మీరు రాంబాబు ఎక్కడ? ఫస్ట్ మనం సుభద్రాపురం సార్, శ్రీకాకుళం జిల్లా సార్. మీకు 24% బోనస్. 24% ఫస్ట్ బెడ్ రెండో బెడ్ వచ్చి 50. చంద్రశేఖర్ గారు రెండో బెడ్. అదే చాలా వరకు ఇది ఉంది. ఇది పర్లేదు, 24% కానీ ఏం కాదు, బాగానే ఉంది, రికవర్ అవుతున్నారు. ఒక కొద్దిగా బ్లాస్ట్ లో వచ్చినటువంటి ఈ పెంకులు అవి వస్తాయి కదా, అవి అక్కడక్కడ ఇది అయినాయి. దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. నార్మల్ షేప్ వచ్చేస్తుంది. మీరమ్మా జగదీశ్వరరావు థర్డ్ ఎల్కోట్ అమ్మా. బాగానే ఉన్నాడమ్మా, 10% బాగున్నాడు. చూసాను 10% హై ఇంజరీ ఉంది, మాట్లాడాడు. ఇది ఎస్కోట కదమ్మా, ఎస్కోట్ నియోజకవర్గం మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు, రాజవాకలో ఉన్నాను నేను, కాపురం అనేది ఎస్కోట్ నాదని చెప్పాడు. ధైర్యంగా ఉన్నాడు. మీరమ్మా నారాయణ ఇది 6. మనం చూసిన ఏ పెట్టది నారాయణరావు లాస్ట్ చూసారు. చాలా బాగున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. లాస్ట్ కంటే ముందు అదే లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ హోమ్ ఫ్యాక్టరీ. అతను ఎవరు అవుతుంది? హోమ్ ఫ్యాక్టరీ ఏంటి? హోమ్ ఫ్యాక్టరీ శివరత్నం నారాయణరావు కూడా బాగానే ఉన్నాడు. మీరేం ఆధారపడక్కర్లేదు. దేవుడమ్మా మనిషి ధైర్యంగా ఉన్నాడు. ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. కానీ అది కాదు, అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు, చిన్న చిన్న తీసేస్తారు. నువ్వేం ఆధారపడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చేవాళ్ళ దగ్గర పోయి వాళ్ళని గౌరవం చేయండి. దానివల్ల అదే పడిపోతారు. అట్లా కాకుండా మీరు వినప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి అందరూ రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతినడు ఒక 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరేమో ఆధారపడదు. అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను, నిన్నటి నుంచి మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా? 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు. చూశాను, ఇంజనీర్ కదైనా ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను. మీరేం అదే అందరికీ స్టార్ట్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు. అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తాం. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళ ధైర్యం ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి.